నమస్తే. నేను మీ గౌతమి. ఇప్పుడు నేను రచయిత్రి మంజిత కుమార్ రచించిన కారు డ్రైవింగ్ అనే కథను మీకు వినిపించబోతున్నాను. చాలా మందికి డ్రైవింగ్ అంటే ఇష్టమున్నా కాస్త భయం ఉంటుంది కదా. ఎదురుగా ఏదన్నా వాహనం వస్తే ముందు వీళ్ళే భయపడిపోతారు. అలాంటి ఓ గృహిణి కథను మీకు చెప్పబోతున్నాను. అయితే మనం కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటికి వదిలేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవటం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ళ నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ మోకాల క్రింది భాగానికి చేరుకుంది. అక్కడ నుంచి మోకాళ్ళలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ పుత్తి కడుపు నుంచి వెన్నుముక్క మీదగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలు కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? ప్రశాంతంగా వీస్తున్న గాలికి కిటికీలకు వేస్తున్న పరదాలు అటూ ఇటూ కదులుతున్నాయి. పిచ్చుకలు రాగాలు ఆలపించసాగాయి. కాకులు, ఉడతలు ఆకలి అంటూ వంటింటి దగ్గర వేచి చూడసాగాయి. వస్తున్నా వస్తున్నా, అరే సెలవు రోజు కూడా పడుకోనివ్వకుండా మీ అల్లరేంట్రా, మరీ చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారు అంటూ వేడివేడి దోశలు వేయసాగింది రాధిక. రాధికను చూడగానే మౌనంగా ఉండిపోయాయా ప్రాణాలు. ఎందుకంటే ఆమె తమ కోసమే దోశలు వేస్తోందని వాటికి తెలుసు కదా. ఇలా రోజు ఉడతలు, కాకులు, పక్షులకు ఆహారం వేయడం, నీళ్లు పోయడం ఆమెకు అలవాటు. ఒక్కరోజు కాస్త ఆలస్యమైనా రాధికను ఇలా అరుస్తూ నిద్రలేపుతుంటాయి. ఇందా దోశ తినండి, మెల్లిగా తినండి, వేడికి నోరు కాలిపోగలదు అంటూ దోశను ముక్కలు చేస్తూ ప్లేట్లో పెట్టి కాకులను, పక్షులను, ఉడతలను ప్రేమగా చూడసాగింది. చేసినంతసేపు కూడా ప్లేట్లో ఉంచలేదు. ఆ ప్రాణులు టకటకా తినేసి ఏదో ఆఫీసుకి టైం అయినట్లు టక్కున వెళ్ళిపోయాయి. ఏంటో వీటితో నాకు ఏనాటి బంధమో అనుకుంటూ టీ పెట్టుకుంది రాధిక. అప్పుడే భర్త ప్రణవ్ నిద్రలేచి బయటికి వచ్చాడు. రాధిక రాధిక టీ అంటూ అడగసాగాడు. తెస్తున్నానండి, ఆదివారం కూడా ఆగరా అంటూ భర్త చేతికి ఓ కప్పు అందిస్తూ తాను కూడా తాగుతూ పక్కన కూర్చుంది. అవి ఇవి మాట్లాడుతుండగా భర్త మళ్ళీ ఆమెను కదిపాడు. రాధిక, ఎన్నాళ్ళిలా ఆటోలు, క్యాబులు అంటూ తిరుగుతావు చెప్పు? ఇంట్లో కారు ఉంది కదా, హాయిగా డ్రైవింగ్ నేర్చుకుంటే అయిపోతుందిగా. నేనెలాగూ కారు ఆఫీస్కు తీసుకువెళ్ళను, నీ ఇష్టాసారం వాడుకోవచ్చు అన్నాడు ప్రవీణ్. అమ్మో,
డ్రైవింగా? నేనా? చిన్నప్పుడు సైకిల్ తొక్కుతూ 2 సార్లు కింద పడ్డాను తెలుసా? ఆ భయం నాలో ఇంకా పోలేదు అంది రాధిక. ఇలా చూడు, సైకిల్ వేరు, కారు వేరు. కారులో నీకు దెబ్బలు తగిలే ఛాన్స్ లేదు, కింద పడే ప్రమాదమూ లేదు. కాబట్టి అని అనేలోపే, మీరు భలే చెప్తున్నారండి. ఎవరన్నా ఎదురుగా వచ్చారనుకోండి, కంగారులో వారిపై నుంచి కారు పోనిచ్చేస్తే? అమ్మో, ఇంకేమైనా ఉందా? పోలీసులు బేడులు వేసి తీసుకువెళ్తారు అంది రాధిక వణికిపోతూ. మరీ ఇంత భయం ఉంటే కష్టం చెప్పు. డ్రైవింగ్ నేర్చుకుంటే లైఫ్ ఈజీ అవుతుంది. ఎక్కడికంటే అక్కడికి హాయిగా నువ్వే వెళ్ళి రావచ్చు. నాతో పనే లేదు. ఇప్పుడు చూడు, కూరగాయలు సూపర్ మార్కెట్కు నేనే నీకు తోడు రావాల్సి వస్తోంది. నాకు ఉండేదే ఒక్క ఆదివారం, అది కూడా ఈ పనులతో అయిపోతున్నాయి. అదే నీకే కారు వచ్చిందనుకో, హాయిగా నీకు నచ్చినప్పుడు కారేసుకుని వెళ్ళొచ్చు. అవసరం ఉన్నది కొనుక్కోవచ్చు. ఎలా ఉంది నా ఐడియా అని భార్యను పరిపరి విధాలా ఒప్పించేందుకు ప్రయత్నించసాగాడు పాపం. అమ్మో, నా వల్ల కాదండి. రాధిక చేతులెత్తి నమస్కరించింది. నా మీద భయం, భక్తి, ప్రేమ, అభిమానం, నమ్మకం వగైరా వగైరా ఉండి ఉంటే తప్పకుండా ఒప్పుకునేదానివి. ఎమోషనల్ బ్లాక్మెయిల్కి దిగాడు. ఏంటి, నాకు మీ మీద ప్రేమ లేదంటారా? ఎంత మాట, ఎంత మాట! మీరే ప్రత్యక్ష దైవంగా భావిస్తూ బ్రతుకుతుంటే అంత మాట అంటారా? ఇప్పుడే ఈ క్షణమే ప్రతిజ్ఞ చేస్తున్నా, నేను కారు డ్రైవింగ్ నేర్చుకుంటాను. డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకుని మీ చేతుల్లో పెడతాను అని అంటూ వంటగదిలోకి ఆవేశంగా వెళ్ళిపోయింది రాధిక. హమ్మయ్య, ఇప్పటికైనా ఒప్పుకుంది. నా ప్లాన్ కూడా అదేగా. మూసి నవ్వులుతూ ఉండిపోయాడు భర్త. కాసేపటి తర్వాత ఇద్దరూ కూర్చుని అల్పాహారం తీసుకోసాగారు. ఆదివారం కదా, హాయిగా రిలాక్స్ అవుతూ సెలవుని ఎంజాయ్ చేస్తున్నారు. నీ పనులన్నీ అయిపోయాయే రాధిక? ప్రేమగా అడిగాడు భర్త. హా, ఇక ఫుల్ బిందాస్ అంటూ భర్త భుజాలపై తలపెట్టి పడుకుంది రాధిక. అయితే పద వెళ్దాం అన్నాడు ప్రణవ్. ఎక్కడికండి? ఆశ్చర్యంగా అడిగింది రాధిక. అదేం చెత్త ప్రశ్న? నువ్వే కదా డ్రైవింగ్ నేర్చుకుంటా అన్నావు. పద, డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ చేస్తాను అని భార్యను పైకి లేపబోయాడు. ఏంటి, ఇవాళనా? అబ్బా ప్లీజ్ వద్దు, రేపు చూద్దాం అని సోఫాలోంచి పైకి లేవకుండా బద్దకించి కూర్చుండిపోయింది రాధిక. ఇదేవైనా ఓ స్త్రీ రేపురా అని రాయడం అనుకున్నావా ఏంటి? ఇవాళంటే ఇవాళ, ఇప్పుడంటే ఇప్పుడే. పద పద, ఎలాగైనా ఇవాళ జాయిన్ అవ్వాల్సిందే అని రాధికను తొందర చేశాడు ప్రణవ్. ఏవండి, నాకెందుకో భయంగా ఉందండి. ఓ పని చేయండి, మీరే నాకు నేర్పొచ్చు కదా ప్లీజ్ అని భర్తను ప్రేమగా అడిగింది. నేను నీకు డ్రైవింగ్ నేర్పించడమా? నా వల్ల కాదు తల్లి. నీ వింత ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం నా వల్ల కాదు. డ్రైవింగ్ స్కూల్లో అంటే ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్లకు మీరు కారు ఎలా నడిపినా కంట్రోల్ చేసేందుకు ఎక్స్ట్రా బ్రేకులు గ్రీకులు ఏవో ఉంటాయి కదా. నా దగ్గర అంత టెక్నాలజీ లేదమ్మా, నన్ను వదిలే అని తప్పించుకోబోయాడు. అలా కాదండి, మీరనుకోండి, ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ ఆగొచ్చు, నేర్చుకోవచ్చు, డౌట్లు అడగొచ్చు, ఇంకా ఇంకా అని ఏదో చెప్పబోతుండగా అడ్డు తగిలాడు ప్రణవ్. చూడమ్మా, నీకు నేర్పడం నాలాంటి అల్పుల వల్ల కాదు. అందుకే డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు నేర్పుతారు. దయచేసి మరే ప్రశ్నలు అడగకుండా పద అంటూ తొందర చేశాడు. తప్పదా? జాలిగా ముఖం పెట్టి అడిగింది రాధిక. తప్పదు అని భార్య చేయి పట్టుకుని కారులో కూర్చోబెట్టాడు. ఇక ఆమెను మాట్లాడనివ్వకుండా పాటలు ప్లే చేశాడు. కారు సరిగ్గా డ్రైవింగ్ స్కూల్ వద్ద ఆగింది. సార్, మా ఆవిడకు డ్రైవింగ్ నేర్పించాలండి అని వివరాలన్నీ ఇచ్చాడు ప్రణవ్. రాధిక ఆ పరిసరాలను పరీక్షించసాగింది. ఇంతమంది ఇన్ని కార్లు ఉన్నాయంటే వీళ్ళకు ఖచ్చితంగా డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వచ్చే ఉంటుంది. నాకు కూడా బాగానే నేర్పిస్తారేమోలే అనుకుంది. అప్పుడే ప్రణవ్, మహిళా డ్రైవర్ లేకున్నా పర్లేదండి, ఎవరు నేర్పిస్తే ఏముందిలేండి, డ్రైవింగ్ వస్తే చాలు అని అంటుండడం విని భర్తపై పీకల దాకా కోపం తెచ్చుకుంది. ఎప్పుడు లేడీస్ టైలర్, లేడీస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే నన్ను డ్రైవింగ్ మాత్రం పరాయి పురుషుడి దగ్గర నేర్చుకోవాలా అని చిటపటలాడింది. కానీ అక్కడ భర్తనేమీ అనలేక కళ్ళతోనే తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. భర్తకు ఆమె అభ్యంతరం అర్థమైనా అర్థం కానట్లు ముఖం పెట్టాడు. రేపా? ఎందుకండి, ఇవాళ నుంచే నేర్పించేయండి
అంటూ భర్త ఆమె వైపు చూస్తూ దొరికావు దొంగ అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఏంటి ఇప్పుడేనా అని తొలిసారి అమ్మను వదిలి బడికి వెళ్తున్న చిన్నారిలాగా గజగజలాడిపోయింది రాధిక. ఏవండి, మీరు కూడా మాతో రండి, ఆదివారమేగా, నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అని బతిమాలింది పాపం. కానీ తాను తోడు వస్తే భార్య సరిగ్గా డ్రైవింగ్ పై దృష్టి పెట్టలేదని ముందే తెలిసిన భర్త, ఎందుకు, అవసరం లేదు, ఇదిగో ఇతని పేరు కృష్ణ, ఇప్పుడే నీకు డ్రైవింగ్ నేర్పిస్తాడు, అయ్యాక ఇంటి దగ్గర వదించేస్తాడు అని చెబుతూ కారులో కూర్చుని వెనక్కి తిరగకుండా మాయమైపోయాడు. రండి మేడం అంటూ కృష్ణ రాధికను కారు వద్దకు తీసుకువెళ్లాడు. చూడండి కృష్ణ గారు, నాకు డ్రైవింగ్ అంటే చచ్చేంత భయం. చిన్నప్పుడు సైకిల్ తొక్కుతూ పడిపోయాను. ఇక మరే వెహికల్ నేర్చుకోలేదు. సైకిల్ రాకుంటే కారు కూడా రాదట కదండి, కాస్త భయంగానే అడిగింది రాధిక. అయ్యో అక్క, అలా ఏమీ లేదు. సైకిల్ సైకిలే, కార్ కారే. 10 రోజుల్లో మీకు హాయిగా డ్రైవింగ్ చేయగలరు చూడండి అంటూ వరసలు కలిపేస్తూ ధైర్యం చెప్పాడు కృష్ణ. అంతేనంటారా అని రాధిక అలవాటులో పొరపాటుగా డ్రైవింగ్ పక్క సీట్లో కూర్చుంది. అక్క అక్క, అక్కడ కాదు, మీరు డ్రైవర్ సీట్లో కూర్చోవాలి నవ్వుతూ అన్నాడు కృష్ణ. ఏంటి ఇప్పుడేనా, నాకసలు ఏమీ తెలీదు కదా అని హడలిపోయింది రాధిక. నేను నేర్పిస్తాను కదక్కా, మీరు ఇవాళ స్టీరింగ్ నేర్చుకుంటారు అంతే, ఒక్కొక్కటిగా అన్నీ నేను నేర్పిస్తాను అని స్టీరింగ్ గురించి చెప్పసాగాడు. కారు ఆగి ఉండడంతో కాస్త ధైర్యంగానే రాధిక స్టీరింగ్ని పట్టుకుంది. అదే మొదటిసారి స్టీరింగ్ని ముట్టుకోవడం. సినిమాల్లో చూపించినట్టు గట్టిగా పట్టుకుని గిరగిరా తిప్పేసింది. అక్క అక్క, లారీ స్టీరింగ్ తిప్పినట్టు అంతలా తిప్పక్కర్లేదక్క, ఇది పవర్ స్టీరింగ్, అంటే కాస్త తిప్పగానే టక్కున తిరిగిపోతుంది. మీరంత ఫాస్ట్గా తిప్పేస్తే కారు ఎక్కడికో పోతుంది, జాగ్రత్త మరి. పైగా ఇది పవర్ స్టీరింగ్ అంటూ సున్నితంగా మందలించాడు కృష్ణ. పవర్ స్టీరింగ్ అంటే కరెంటుతో పనిచేస్తుందా తమ్ముడు అని వరుసలు కలుపుతూ అడిగేసింది రాధిక. లేదక్కా, ఇది చూడండి, ఏబిసి అంటే యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ అన్నమాట. అలా గుర్తుంచుకుంటే మీరెప్పుడూ మర్చిపోలేరు అని చూపించాడు. అవును, చిన్నప్పుడు స్కూల్లో నేర్పించినట్టుంది అనుకుంది రాధిక. ఇక ఇప్పుడు కార్ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. మీరు చెప్పండి, మొట్టమొదట ఏం చేయాలో? ఎగ్జామినర్ల ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు కృష్ణ. మొదట అని నాంచసాగిందే కానీ జవాబు చెప్పలేకపోయింది పాపం రాధిక. అన్నిటికన్నా ముందు డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోవాలి, మిగతా వారు పెట్టుకున్నారా లేదా అని చూడాలి అని రాధిక వైపు తీక్షణంగా చూశాడు కృష్ణ. అవును కదూ, మర్చిపోయాను, మా కారులో సీటు బెల్ట్ పెట్టుకోకపోతే ఒకటే సైరన్ మోగుతుంది. ఆ శబ్దానికి మాకు సీటు బెల్ట్ సంగతి గుర్చొచ్చి టక్కున పెట్టేసుకుంటాం అని చెప్పింది రాధిక. ఇదంతా విన్నట్టు ముఖం పెట్టి కృష్ణ తరువాత, అక్క తర్వాత ఏం చేయాలి అని అడిగాడు. అంతా నేనే చెప్తే తమరేం చేస్తారో అని మనసులో అనుకుంది రాధిక. పైకి మాత్రం నవ్వుతూ, సీటు పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవాలి అంతే కదా అని భర్త కారులో కూర్చోగానే చేసే పనులను గుర్తు తెచ్చుకుంటూ టక్కుని చెప్పింది రాధిక. కరెక్ట్, మరి మీరు కూడా సీటుని అడ్జస్ట్ చేసుకోండి అన్నాడు కృష్ణ. రాధికకేమో సీట్ అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలో, ఏ మీటు నొక్కాలో, ఏ వైరును లాగాలో తెలియదాయే. కృష్ణని అడగాలంటే నామోషి. దీంతో చేతికందింది ఒక పదార్థాన్ని పట్టి పైకి లాగింది. దడేల్మంటూ శబ్దం. ఏంటా అని చూసేసరికి సీటు బెల్ట్ తెగి కింద పడిపోయింది. ఏంటి మేడం ఇలా చేశారు? కోపాన్ని అణుచుకుంటూ అరవకుండా అడిగాడు కృష్ణ. సారీ కృష్ణ గారు, ఇది నా తప్పు. నేనే మీ బాస్తో మాట్లాడతాను, డబ్బులిస్తాను, ఏమనుకోవద్దు ప్లీజ్ వీలైనంత తీయగా చెప్పింది. సర్లేండి, పదండి ముందు, ఇప్పటికే 15 గంట అయిపోయింది అంటూ కార్ స్టార్ట్ చేశాడు. రాధికను స్టీరింగ్ మాత్రమే తిప్పమన్నాడు. మొదటి రోజు కదా, బాగానే సాగింది. కాకపోతే కొంచెం స్టీరింగ్ తిప్పగానే అటు ఇటు రోడ్డుపై వెళ్ళిపోయింది కారు. వెనక వస్తున్న వాహనదారులను కన్ఫ్యూజ్ చేయసాగింది. ఎంత ఎల్బోర్డ్ పెట్టుకున్నా డ్రైవింగ్ స్కూల్ వాహనమే అయినా జనాలు తిట్టుకోక మానరు కదా. ఏ ఎవరమ్మా నువ్వు, డ్రైవింగ్ ఇక్కడే నేర్చుకోవాలా, మా ప్రాణాలు తీయడానికి కాకపోతే అంటూ విండో గ్లాసుని తడుతూ మరీ తిట్టసాగాడు ఒకడు. మొదటి రోజే ఈ చేదు అనుభవం రాధికను కృంగదీసింది పాపం.
కృష్ణ వైపు జాలిగా చూడగా అతడు ఇవన్నీ మామూలే అన్నట్టు ఓ నవ్వు నవ్వాడు. మేడం, గంట అయిపోయింది. మళ్ళీ రేపు ఇదే టైంకి రండి. 10 రోజులు డ్రైవింగ్ క్లాసులుంటాయి. ఇక మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు కృష్ణ డ్రైవర్ సీట్లో మారుతూ. నాకు డ్రైవింగ్ వస్తుందంటావా కృష్ణ? అనుమానంగా అడిగింది రాధిక. మొదటి రోజు అలానే కాస్త భయంగా ఉంటుంది మేడం. అందరికీ అంతే. పోను పోను అలవాటైపోతుంది. కంగారు పడకండి, సరేనా అని తెలివిగా సమాధానమిచ్చాడు కృష్ణ. భద్రంగా ఆమెను ఇంటి వద్ద దింపేస్తాడు. అమ్మయ్యా, మొదటి రోజు పూర్తయింది. ఇంకా 9 రోజులు అంతే అనుకుంటూ సంతోషంగా ఇంటికి వచ్చింది రాధిక. భర్త టీవీ చూస్తూ చిప్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉండటాన్ని చూసింది. కానీ ప్రణవ్ మాత్రం ఇల్లంతా చక్కగా సర్దేశాడు. రాధిక కోసం వేడి నీళ్లు కూడా సిద్ధం చేసుంచాడు. ఎలా ఉంది మేడం గారు, మొదటి రోజు డ్రైవింగ్? చేతులేవి కందిపోలేదు కదా అని ఆట పట్టించాడు. మీరు మరీ టూ మచ్ అండి అంటూ ఫ్రెష్ అప్ అయ్యేందుకు బాత్రూంలోకి వెళ్ళిపోయింది రాధిక. కాసేపటి తర్వాత ఇద్దరూ కలిసి భోజనాలు పూర్తి చేశారు. టీవీలో ఏదో సినిమా పెట్టగా అది చూస్తూ ఉన్నారు. ఇంతలో రాధికకు బుర్రలో అనుమానాలు తట్టసాగాయి. ఏవండి, ఇవాళ స్టీరింగ్ మాత్రమే నేర్పించాడు, రేపు మిగతావట. నేను కాస్త పొట్టిగా ఉంటాను కదా, నాకు ఏబీసీ అదే బ్రేక్ క్లచ్ వరకు కాళ్ళు అందుతాయంటారా అని అడిగింది. ఆ అనుమానాలేవీ అక్కర్లొద్దు, సీట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అన్నాడు ప్రణవ్ ఎంతో క్యాజువల్గా. సీట్ అడ్జస్ట్ అంటే గుర్తొచ్చింది అంటూ భర్తకు జరిగిందంతా చెప్పింది. అయితే ముహూర్తం పెట్టావన్నమాట. బాగుందమ్మా, బాగుంది అన్నాడు భార్య భుజాలపై గట్టిగా కొడుతూ. మీకన్నీ వేళకోలలే. ఆ అబ్బాయి అదే కృష్ణున్నాడు కదా, వాళ్ళ బాసు తిడతాడని హడావిడి పడిపోయాడు పాపం. నేనే డబ్బులిస్తా అని చెప్పాను అంది. విషయం అంతవరకు వచ్చిందా? సర్లే, అదంతా నేను చూసుకుంటాను గాని నువ్వు మాత్రం డ్రైవింగ్ పైన దృష్టి పెట్టు. ఎలాగైనా నీకు డ్రైవింగ్ రావాలరా రాధిక, మురిపెంగా అన్నాడు భర్త. అవునండి, ఇంకో విషయం, నేను రోడ్డు పైన స్టీరింగ్ తిప్పుతున్నానా, అదేమో కళ్ళు తాగిన కోతిలా రోడ్డు పైనే అటు ఇటు వెళ్ళిపోయింది తెలుసా. నా మాట వినట్లేదు అంది అమాయకంగా. నీ మాట వినడానికి అదేమన్నా నీ కుటుంబ సభ్యురాలా? కారమ్మా కారు. ఎక్కువగా ఆలోచించుకు, అన్నీ అవే సర్దుకుంటాయి, అర్థమైందా అని భార్యకు అనుక్షణం మనోధైర్యం ఇవ్వసాగాడు ప్రణవ్. ఏంటోనండి, మీరు నన్ను ఎక్కడో ఎడారిలో ఒంటరిగా వదిలేసినట్లు అనిపించింది. హాయిగా మీరిక్కడ టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే అక్కడ నేను బీపీ తెచ్చుకుంటున్నాను. నాకు అవసరమా చెప్పండి ఇదంతా అంటూ భర్తను బ్రతిమాలసాగింది. కానీ ప్రణవ్ ఎలాంటి మాటలకు లొంగిపోలేదు, సిద్ధంగా లేడు. భార్యకు డ్రైవింగ్ నేర్పించడమే అతడి ముందున్న లక్ష్యం. నువ్వెన్నైనా చెప్పు, ఏమన్నా చెప్పు, నేను మాత్రం వినను చెప్తున్నా. నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవాల్సిందే అంతే అని తేల్చి చెప్పేశాడు ప్రణవ్. భర్త మొండితనం అర్థమైన రాధిక ఇక మౌనంగా ఉండిపోయింది. రాత్రి పాపం పడుకుందే గాని మరుసటి రోజు ఉదయమే డ్రైవింగ్ క్లాస్కు వెళ్లాలన్న టెన్షన్ ఆమె నిద్రకు దూరం చేసింది. ఈ 9 రోజులు చకచకా గడిచిపోతే బావుండు. అయినా ఆదివారం కూడా సెలవివ్వకుండా ఈ క్లాసులేంటో. పండుగలు పబ్బాలకు కూడా సెలవు లేదట. అంత అర్జెంటుగా కారు నేర్చుకుని నేను చంద్రమండలానికి వెళ్ళాలా ఏంటి, సూర్యమండలానికి వెళ్ళాలా, మా ఆయన తిక్కగాని అనుకుంది. మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఉదయం అయింది. ఇంట్లో అన్నీ సిద్ధం చేసింది. ప్రణవ్ లేచి బయటికి వచ్చాడు. ఏంటి, రాత్రంతా పడుకున్నట్లు లేదు? మరీ అంత భయం అయితే ఎలా చెప్పు అంటూ భార్యను దగ్గరికి తీసుకున్నాడు ప్రణవ్. నేను పడుకోలేదని మీకెలా తెలిసిందండి? ఆశ్చర్యపోయింది రాధిక. నీతో పెళ్ళై 3 ఏళ్ళైంది, ఆ మాత్రం తెలీదా నాకు? ఎందుకంత కంగారు పడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు. పక్కనే డ్రైవర్ ఉన్నాడు కదా, అంతా అతడే చూసుకుంటాడు. నువ్వు జస్ట్ అతడు చెప్పింది చేయడమే. దానికే భయమా డియర్? ప్లీజ్ నా కోసం నేర్చుకో. నాకు రేపటి రోజు ఏమన్నా జరిగితే నువ్వే కదా ఇంటికి చూసుకోవాలి, కారు డ్రైవ్ చేయాలి అన్నాడు. ఇంకా ఆపుతారా? పిచ్చి పిచ్చి మాటలు మీరును. మీరు చెప్పినట్టు కారు నేర్చుకుంటున్నా కదా, ఇంకా ఈ సీరియస్ డైలాగులు కొట్టకండి. మూతి తిప్పుతూ లోనికి వెళ్ళిపోయింది. చిన్నగా నవ్వుకున్నాడు ప్రణవ్. ఇద్దరి అల్పాహారం పూర్తి కావడంతో ప్రణవ్ ఆఫీస్కు తయారయ్యసాగాడు. ఇంతలో కార్ హారన్ వినిపించింది. రాధిక, డ్రైవింగ్ స్కూల్ వాళ్ళనుకుంటా, నువ్వెళ్ళు, టైం అయిపోతుందిగా
అన్నాడు ప్రణవ్ క్యాజువల్గా. కానీ మీరు వెళ్లకుండా నేను అని నాంచింది రాధిక. నేనేమైనా యుద్ధానికి వెళ్తున్నానా చెప్పు? వీర తిలకం పెట్టి పంపడానికి. రోజు వెళ్ళే ఆఫీస్కి వెళ్తున్నాను కదా, కాబట్టి జాగ్రత్తగానే వెళ్తాను. ముందు నువ్వు కానివ్వు అంటూ పగలబడి నవ్వాడు. తప్పదా? ఇవాళ ఒక్కరోజు డుమ్మా కొడతాను ప్లీజ్, బొంగమూతి పెట్టి అడిగింది భర్తని. ఎందుకిలా మారం చేస్తున్నావు చెప్పు? నువ్వేమన్నా చిన్నపిల్లవా? నీకోసమే తల్లి ఇదంతా చేస్తుంది. డ్రైవింగ్ రాక ఎంత నష్టపోతున్నావో నీకు తెలియట్లేదు. రేపు పిల్లలను స్కూల్ నుంచి ఎలా తీసుకువస్తావు చెప్పు అని అడిగాడు కోపంగా. సరే సరే వెళ్తున్నానులేండి అంటూ ఇష్టం లేకుండా బయటికి కదిలింది. కారు దానంతట అదే నడుస్తూ ఆమె దగ్గరకు వస్తోంది. డ్రైవర్ సీట్లో ఎవరూ లేరు. ఒక్కసారి గుండె ఆగినట్లు అనిపించింది. రండి మేడం అంటూ కార్ డోర్ తీశాడు కృష్ణ. అప్పుడు అర్థమైంది రాధికకు, కృష్ణ డ్రైవర్ పక్క సీట్లో కూర్చుని కారుని ఆపరేట్ చేస్తున్నాడని. ఇవాళ మనం ఏబీసీ నేర్చుకుందాం మేడం. ఏ అంటే ఎక్సలేటర్, బి అంటే బ్రేక్ అండ్ సి అంటే అని ఆగాడు రాధిక ఏం సమాధానం చెప్తుందో అని. సి ఫర్ కార్ అంది నవ్వుతూ. కాదు మేడం, సి అంటే క్లచ్. చేసిన పనే చేసి చేసి విసుగుపోతున్నట్లు చెప్పాడు కృష్ణ. ఓ అవును కదా, నిన్నేగా చెప్పింది, అప్పుడే మర్చిపోయింది చూసావా మట్టి బుర్రను. అయినా ప్రణవ్ చెప్తూనే ఉన్నాడు యూట్యూబ్లో డ్రైవింగ్ వీడియోలు కాస్త చూస్తే ఉపయోగపడతాయి కదా అని. కానీ నాకు ఇక్కడ టైం కుదురుతుంది, వెబ్ సిరీస్ పూర్తిగా చూడలేకపోతున్నాను అని మనసులో అనుకుంది. సీటు బెల్ట్ను పెట్టుకోబోయి అది తను నిన్న విరగొట్టాను కదా అని గుర్తొచ్చింది. కానీ రిపేర్ చేయించినట్టున్నాడు కృష్ణ. ఎంత అయింది అని అడిగి డబ్బులు ఇద్దామనుకుంది. కానీ భర్త చెప్పింది గుర్తొచ్చింది, కేవలం డ్రైవింగ్ పైనే దృష్టి పెట్టమని. అందుకే నోరు మూసుకుని కూర్చుంది. సీట్ అడ్జస్ట్ చేసుకుని సీటు బెల్ట్ పెట్టుకుని స్టీరింగ్ పట్టుకుంది. ఇంతేనా? దీనికైనా అంత భయపడింది. ఇక నా కారు వచ్చేసినట్టే అని సంబరపడిపోయింది. కానీ అసలు కథ ముందే ఉందని అప్పుడు తెలిసింది. కృష్ణ ఒక్కొక్కడిగా కొత్త వాటి గురించి చెప్తుంటే చెమటలు పట్టేశాయి రాధికకు. ఏంటి, ఈ 3 అద్దాలను మార్చి మార్చి చూస్తూ డ్రైవింగ్ చేయాలా? ఎడమ వైపు చూసేలోపు కుడివైపుని ఎవరైనా వస్తే ఎలా? నేను ముందు చూస్తున్నప్పుడు వెనుక నుంచి ఎవరైనా వస్తే అని అడిగింది. తప్పదు మేడం, 3 అద్దాలను తప్పకుండా చూడాల్సిందే. అప్పుడు ఎవరు ఏ వాహనంలో ఎక్కడి నుంచి వస్తున్నారు, మనం ఎంత సేఫ్గా డ్రైవ్ చేయాలనేది తెలుస్తుంది. ఇక గేర్ నేర్చుకుందామా అంటూ గేర్ల గురించి పాఠం మొదలుపెట్టాడు. ఏంటి గేర్లు ఇలా వంకర్ టింకర్గా ఉన్నాయి? పైకి చూస్తూ వేయకూడదా? చేతికి ఏ గేర్ వేస్తున్నామో తెలిసిపోయేలా? రోడ్డు చూస్తూ కార్లో ఇన్నింటిని మేనేజ్ చేయాలా? ఇది నిజంగా బ్రహ్మ విద్యే. బాబోయ్, మా ఆయన ఎలా డ్రైవ్ చేస్తారో, ముఖ్యంగా ఘాట్ రోడ్డుపై అని ఆశ్చర్యపోయింది. ఎన్నిసార్లు చెప్పినా రాధిక గేర్లను చూస్తూ వేయడంతో కృష్ణ కోపం వచ్చింది. మేడం, మీరు గేర్లను చూస్తే జీవితంలో డ్రైవింగ్ రాదు. ఏ గేర్ ఎక్కడుందో మీరు బుర్రలో ఫిక్స్ చేసుకోండి, అప్పుడు గాని నెక్స్ట్వి నేర్చుకోలేరు కరాఖండిగా చెప్పేశాడు కృష్ణ. సారీ తమ్ముడు, సెంటిమెంట్తో కొట్టాలనుకుంది కానీ ఫెయిల్ అయ్యింది. మీరు కాస్త ఇంట్రెస్ట్ పెడితే త్వరగా నేర్చుకుంటారు, లేకపోతే కష్టమే అని లోకజ్ఞానం అందించాడు ఉచితంగా కృష్ణ. ఆ రోజు ఎలాగోలా గేర్లు అద్దాలను చూడటం, బ్రేక్ క్లచ్ వేయడం నేర్చుకుంది. తలంతా నొప్పిగా ఉంది. చాలా రోజుల తర్వాత మెదడును వాడినందుకేమో అనుకుంది. ఇంటికి నీరసంగా చేరుకుంది. అబ్బా, ఇంకా 8 రోజులు తప్పదా నాకీ శిక్ష అనుకుంది. ఎప్పుడు తాను డామినేట్ చేయడమే తప్ప తనకు డామినేట్ చేసేవారే లేరు. పుట్టింట్లో అత్తింట్లో తనదే పై ఎత్తు. అలాంటిది తనను కార్ డామినేట్ చేయడం ఆమెకు నచ్చలేదు. తొక్కలోది డ్రైవింగ్ నేర్చుకుని కారు భరతం పడతాను అనుకుంది. ఆ రోజు అప్డేట్స్ ఇవ్వడం కోసం భర్తకు ఫోన్ చేసింది. ఏవండి, మీకు సాష్టాంగ నమస్కారం. ఇంత ట్రాఫిక్లో మీరు నాతో కబుర్లు చెప్తూ కారెలా నడుపుతున్నారండి? పైగా 1,00,000 అద్దాలను బ్రేకులను గట్రా చూస్తూ ఉండాలి. ఇదంతా మీకెలా సాధ్యం? గ్రేట్ మీరసలు అంటూ పొగడ్తలతో ముంచెత్తింది భర్తని. రెస్ట్ తీసుకుని భర్త చెప్పినట్లు యూట్యూబ్ వీడియోలు చూడడం ప్రారంభించింది. ఎన్ని చూసినా ఇంకా డ్రైవింగ్ గురించి ఏదో ఒక వీడియో ఉండనే ఉంటోంది. అలా కాస్త విషయ పరిజ్ఞానాన్ని సంపాదించుకుంది.
మరుసటి రోజు ఉదయమే కారు డ్రైవింగ్కు సిద్ధమైంది. తనంతట తానుగా ఆమె కార్ డ్రైవింగ్కు రెడీ కావడం భర్తను విస్మయపరిచింది. ఏంటి మేడం, డ్రైవింగ్ నచ్చినట్టుంది తమరికి అంటూ ప్రణవ్ ప్రేమగా నవ్వాడు. నేర్చుకునే వరకు మీరు వదలను అన్నారుగా, అందుకే కష్టపడి నేర్చుకుంటున్నాను అంది రాధిక. ఇంతలో కార్ హారన్ వినిపించింది. రాధిక రివ్వున కారులో దూసుకుపోవడం చకచకా జరిగాయి. ప్రణవ్ సంతోషపడిపోయాడు. అలా డ్రైవింగ్ చివరి రోజుకు చేరుకుంది. కృష్ణ ఆధ్వర్యంలో రాధిక డ్రైవింగ్ పర్ఫెక్ట్ అయింది. ఇవాళ అన్నీ మీరే చేయాలి మేడం, నేను పక్కన కూర్చుంటాను అంతే అన్నాడు కృష్ణ. సరేనంటూ స్టీరింగ్ ను తిప్పింది. ఇంతలో రాంగ్ రూట్లో వచ్చిన ఆటో అతడిని ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఏమీ జరగకపోయినా రాధిక చాలా భయపడిపోయింది. నీ తప్పు లేదమ్మా, తక్కున బ్రేక్ వేశావు, మంచి పని చేశావు అని అక్కడ పోగైన వారు అంటూ ఉన్నా రాధిక కోలుకోలేదు. ఎలా వచ్చిందో ఏమో ఇంటికి వచ్చి కూర్చుంది. విషయం తెలుసుకున్న భర్త వెంటనే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేశాడు. రాధిక, డ్రైవింగ్ అంటే ఇవన్నీ మామూలే, లేకపోతే నువ్వు వస్తావని రోడ్లన్నీ ఖాళీ చేసి రెడ్ కార్పెట్ వేసుంటారనుకున్నావా ఏంటి? నీ తప్పేమీ లేదని అందరం అంటూనే ఉన్నాం కదా, అయినా నీకు డ్రైవింగ్ వచ్చేసింది కూడా. ఇప్పుడిలా మూతికి తాళం వేస్తే ఎలా? డైవర్ట్ చేయడానికి తెగ ట్రై చేశాడు ప్రణవ్. కానీ రాధిక ఆ రోజంతా అలా బిగుసుకుపోయే ఉంది పాపం. రాధిక, రేపు నీకు లెర్నింగ్ లైసెన్స్ టెస్ట్, అంటే కంప్యూటర్లో ప్రాక్టికల్స్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత కొన్ని రోజులకు డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ఉంటుంది. అది పాస్ అయితే నీకింకా లైసెన్స్ వచ్చేస్తుంది, హ్యాపీగా డ్రైవింగ్ చేసేయచ్చు అని చెబుతూ ఉంటే భర్త వైపు వింతగా చూసింది రాధిక. ఏవండి, నాకివన్నీ అవసరమా? నాకిష్టం లేదు, నన్ను వదిలేయండి అంది దండం పెడుతూ. ఇంత కష్టపడి ఇప్పుడు వదిలేస్తే ఎలా చెప్పు? నీకు డ్రైవింగ్ వచ్చింది, ఇంకేంటి నీకు ప్రాబ్లం? జస్ట్ ఇన్స్పెక్టర్ ముందర డ్రైవింగ్ చేసి చూపిస్తే చాలు, అంతే, అయిపోతుంది, లైసెన్స్ వచ్చేస్తుంది అంటూ ఆమెను ప్రోత్సహిస్తూనే బలవంత పెట్టాడు. ఎలాగోలా ఎల్ఎల్, అదే లెర్నింగ్ లైసెన్స్ టెస్ట్లో పాస్ అయి ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్లో పాస్ అయిపోయింది. అనుకున్నట్టుగానే చేతికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసింది. ప్రణవ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లైసెన్స్ను పెద్ద ఫ్రేమ్ కట్టించి భార్యకు బహుమతిగా ఇచ్చాడు. ఇక పద, నీ డ్రైవింగ్ ప్రతాపం నాకు కూడా చూపిద్దు గాని అంటూ ఆమెను కారులో బయటకు తీసుకువెళ్ళమని అడిగాడు. నేనా? అమ్మో, నా వల్ల కాదు అంటూ రాధిక తెగ భయపడిపోయింది. కానీ భర్త ప్రోత్సాహంతో ఆమె స్వయంగా కారును బయటకు తీసింది. మెల్లగా కారును స్టార్ట్ చేసింది. అంతే, ఇక బండికి బ్రేక్ పడలేదు, హాయిగా డ్రైవ్ చేసింది. ప్రణవ్ చాలా సంతోషించాడు. చూసావా, అనుకోకుండానే సాధించేశావు, వెరీ గుడ్ అంటూ ఆమెను మెచ్చుకున్నాడు ప్రణవ్. మీ కలను నేను సాకారం చేశాను, థ్యాంక్స్ అండి. మీరే లేకుంటే నాలో ఎప్పుడు ఆ డ్రైవింగ్ భయం అలాగే ఉండేదేమో అంటూ భర్తకు ధన్యవాదాలు తెలిపింది రాధిక. ఇక శివం. విన్నర్గా ఈ కార్ డ్రైవింగ్ కథను మనలో చాలా మందికి చాలా భయాలు, అపోహలు ఉంటాయి. వాటిని దూరం చేసుకుని ముందుకు వెళ్ళడం అలవర్చుకోవాలి. అప్పుడే జీవితం బాగుంటుంది. ఇక సెలవు మరి. శుభరాత్రి. హాయిగా పడుకోండి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.